మరి నియంగ్ తరపున స్వాగతం సుస్వాగతం. నా పేరు ముక్కు బాలరెడ్డి. మరి ప్రెజెంటేషన్ నేను నియంగ్ తరపున చేస్తున్నా. సో ఎన్రిచింగ్ లైవ్స్. ఈ నియంగ్ అనే కంపెనీ సింగపూర్ బేస్డ్ కంపెనీ అండి. ఇది ఒక అద్భుతమైన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ను మన ముందుకు తీసుకొచ్చింది. దాని పేరే క్యూర్ సెల్. ఈ క్యూర్ సెల్ అనేది స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది. దాని గురించి మనం డీటెయిల్డ్ గా తెలుసుకుంటాం. ఈ కంపెనీని వెర్టికల్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ అంటారు. ఓన్ రీసెర్చ్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ అవుట్లెట్స్ తో రాబోతుంది. ఈ జూలై 10th మనకు అఫిషియల్ గా లాంచ్ కాబోతుంది. ఇప్పుడు జరుగుతున్నది ప్రీ లాంచింగ్ బిజినెస్ అన్నమాట. ఇక రాబోయే రోజుల్లో ముందు మీరే చూడబోతారు ఎన్నో అద్భుతాలు ఆరోగ్య రంగంలో, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ను ఫుల్ఫిల్ చేసేదానికి, మరి నిరుద్యోగులకు ఒక చక్కని ఉపాధిని కల్పించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అలాగే టీం వర్క్ అంటే సాటిస్ఫైడ్ కస్టమర్ ఇస్ ఎ గుడ్ మోటివేటర్ అన్న సిద్ధాంతం మీద ఈ కంపెనీ డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ లో ఉంది. దాని గురించి కూడా మనం డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాం. ఇక ప్రతి ఒక్కరికి కావాలి ఆరోగ్యం, నిరంతర ఆదాయం. ఈ రెండు ఉన్నప్పుడే మనం సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతాం. ఆ రెండింటిని ఒకే ప్లాట్ఫామ్ మీద మనకు అందిస్తుంది నియంగ్. సో కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇక నియంగ్ వారి క్యూర్ సెల్ ప్రొడక్ట్. ఈ క్యూర్ సెల్ ప్రొడక్ట్ అనేది ముఖ్యంగా హెల్త్ రంగంలో ఒక సంచలనమే అనుకోవచ్చు. ఎందుకంటే ఒకే ప్రొడక్ట్ మరి అన్ని రకాల అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుందంటే నిజంగా ఇది ఒక అద్భుతం. ఎందుకు అలా పరిష్కరిస్తుందో కూడా మనం తెలుసుకుంటాం. ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీతో తయారైంది. అలాగే సినర్జెటిక్ బ్లెండ్స్ అంటే ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే టెక్నాలజీ కూడా ఇందులో ఉందన్నమాట. ఈ రెండుటి యొక్క కాంబినేషన్ తో తయారైంది కాబట్టి ఇది ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పరిష్కరిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే సృష్టిలో ఆడ మగ అనేది కామన్. సో జంతువులైనా, పక్షులైనా, మనుషులైనా. సో ఈ క్రమంలో మరి తండ్రి యొక్క యూరియం తల్లి గర్భాన్ని చేరినప్పుడు ఒక చిన్న కణం ఏర్పడుతుంది, ఒక ఏక కణం. దాన్ని మనం స్టెమ్ సెల్ అంటాం, లేదు మూల కణం అంటాం, దైవ కణం అంటాం. సో అలాగే ఆ కణం మరి మన పుట్టుకకు, మన బాడీ పెరుగుదలకు కారణమైంది. ఈరోజు ఆ కణం మరి 2గా, 4గా, 8గా, 100గా, 1000గా, 1 crore ట్రిలియన్ గా విడిపోయి అన్ని ఆర్గాన్లు మన బాడీలో ఒక పెద్దవారిలో, అడల్ట్స్ లో 80 నుంచి 100 ట్రిలియన్ సెల్స్ గా మారిపోయాయి. అంటే ప్రతి అవయంలో ఈ సెల్స్ ఇలా ఏర్పడ్డాయి అనమాట. మన బాడీ ఎలా ఏర్పడింది? సెల్ అంటే కణం, సెల్ నుంచి టిష్యూ అంటే కండరాలు, సెల్ నుంచి టిష్యూ నుంచి ఆర్గాన్ నుంచి బాడీ, ఇలా మన బాడీ ఏర్పడింది. సో ప్రతి అవయంలో కూడా ఈ కణాలే ఉన్నాయి. ప్రతి ఆర్గాన్ లో కూడా స్టెమ్ సెల్ ఉంది. ఈ విధంగా స్టెమ్ సెల్ తో నిర్మితమైంది మన బాడీ. అలాంటి స్టెమ్ సెల్ తో నిర్మితమైన బాడీకి మళ్ళీ మనం స్టెమ్ సెల్స్ ఇస్తున్నాం. దాని గురించి కూడా మనం తెలుస్తుంది. అలాగే మరి శరీరాన్ని, ఈ బాడీని రక్షించటానికి వ్యాధి నిరోధక శక్తి లేదంటే ఇమ్యూన్ సిస్టమ్, ఇది కూడా ఎంతో అవసరం. మన బాడీలో ఎన్ని కణాలు ఉన్నాయో అంతటికి 4-5 రెట్లు ఎక్కువగా వైరస్లు, బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి రక్షించడానికి వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వ్యాధి నిరోధక శక్తిని కూడా మరి బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే టెక్నాలజీని ఇందులో ఈ సినర్జెటిక్ బ్లెండ్స్ ద్వారా పొందుపరచడం జరిగింది. వీటి రెండింటి యొక్క కాంబినేషన్ అన్నమాట ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ. అంటే మరి మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ మరి ఇన్యాక్టివ్ గా ఉంటున్నాయి కొన్ని. అంటే 100% పెర్ఫార్మెన్స్ చేయాల్సిన ఈ యొక్క సెల్స్ మరి 90% ఆర్ 95% మాత్రమే పెర్ఫార్మ్ చేయగలుగుతున్నాయి.
దానికి కారణం ఏంటి? మన ఆహారం, మన ఆహారపు అలవాట్లు, మన చుట్టూ ఉన్న పొల్యూషన్, స్ట్రెస్, రేడియేషన్, ఎన్ని కారణాల వల్ల మరి పూర్తి స్థాయిలో మన బాడీలో సెల్స్ ఫంక్షన్ చేయలేకపోతాయి. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. వాటికి మనం రకరకాల పేర్లు పెట్టుకోవాలి. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం ఈ యొక్క ఆహారము, ఆహారపు అలవాట్లు, చుట్టూ ఉన్న పొల్యూషన్, స్ట్రెస్, రేడియేషన్. మరి ఈ ఇన్యాక్టివ్ గా ఉన్న స్టెమ్ సెల్స్ ని యాక్టివ్ చేయడానికి సిమిలర్ గా ఉన్న మరొక స్టెమ్ సెల్స్ ను మనం ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకుంటున్నాం. అవి ఏంటంటే మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఈ గ్రీన్ యాపిల్ అంటే సూపర్ మార్కెట్ లో దొరికే గ్రీన్ యాపిల్ కాదండి. ఇది ఒక ప్రత్యేకమైన జాతి. స్విట్జర్లాండ్ దేశంలో పండుతుంది. ఈ మాలస్ డొమెస్టికా అన్న గ్రీన్ యాపిల్ స్విట్జర్లాండ్ దేశంలో ఆల్ప్ పర్వతాల్లో 3600 అడుగుల ఎత్తులో పండుతుంది అనమాట. అందులో మన హ్యూమన్ బాడీలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ మళ్ళీ లభిస్తాయి. అలాగే సోలార్ విటీస్, రెడ్ గ్రేప్ సీడ్స్ లో కూడా సేమ్ హ్యూమన్ బాడీలో ఉన్న సిమిలర్ స్టెమ్ సెల్స్ లభిస్తున్నాయి. ఈ రెండింటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ మన క్యూర్ సెల్ లో పొందుపరచడం జరిగింది. అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే సినర్జెటిక్ బ్లెండ్స్ అంటే అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆస్టాక్సిథిన్, బార్లీ గ్రాస్, కోఎంజైన్ క్యూటెన్, ఒమేగా 3, 6, 9 వీటి యొక్క ఎక్స్ట్రాక్ట్స్ కూడా మనం ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా క్యూర్ సెల్ ఒక పరిపూర్ణమైన హెల్త్ సప్లిమెంట్ అన్నమాట. మరి ఈ క్యూర్ సెల్ మన బాడీలో ఎలా పనిచేస్తుందంటే, మన బాడీలో ఉన్న ఈ సెల్స్ ఇన్యాక్టివ్ గా అంటే 100% పెర్ఫార్మెన్స్ చేయలేక ఉన్న వాటికి మళ్ళీ స్టిమ్యులేట్ చేయగలుగుతుంది. మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయినాయో, యాక్టివేట్ అయినాయో, బాడీలో ఏ ఆర్గాన్ లో ఈ సెల్స్ డ్యామేజ్ అయినాయో వాటిని రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ రిపేర్ కాకపోతే వాటిని రిమూవ్ చేసి కొత్త వాటిని రీజనరేట్ చేస్తుంది ఆ ప్లేస్ లో. ఇది చాలా సులభం. ఎందుకంటే మన బాడీ తయారైందే స్టెమ్ సెల్ తో కదా, తయారైంది పెరిగింది అంతా కూడా స్టెమ్ సెల్ తోనే. కాబట్టి అది ఎలా రిపేర్ చేయాలి, ఎలా రీప్లేస్ చేయాలి అనేది దానికి చాలా చిన్న ఈజీ టాస్క్. సో ఆ విధంగా ఎలాంటి జబ్బునైనా, ఏ ఆర్గాన్ లో వచ్చిన ప్రాబ్లంనైనా అది క్యూర్ చేయగలుగుతుంది. క్యూర్ అయిన తర్వాత దాన్ని రక్షించడానికి వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి మళ్ళీ అవి డ్యామేజ్ చేసి మళ్ళీ అనారోగ్యం పరం చేయకుండా రక్షించడానికి వ్యాధి నిరోధక శక్తిని కూడా అంటే ఇమ్యూన్ సిస్టమ్ ను కూడా బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే టెక్నాలజీ ఇందులో పొందుపరిచేది. కాబట్టి మనం ఈ క్యూర్ సెల్ వాడుకోవటం ద్వారా మొదటి నెలలోనే మనకున్న ప్రాబ్లమ్స్ 20 to 30% తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 4 to 6 months వాడుకుంటే కంప్లీట్ గా ఆ జబ్బు అనేది మన బాడీలో ఇక ఉండదు అనమాట, పర్మనెంట్. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరిస్థితులకు మరి ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ ఆహారంలో తేడా వచ్చినప్పుడు రావచ్చు, అంతే. సో అప్పటి వరకు మనం ఆరోగ్యంగా జీవించడానికి ఈ యొక్క క్యూర్ సెల్ ఎంతగానో తోడ్పడుతుంది. మరి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ను మరి వరల్డ్ వైడ్ గా ఉన్న ఎన్నో ఆర్గనైజేషన్స్ మరి ఎండార్సెస్ ని, అందులో ప్రధానమైనది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా వారు, అలాగే జిఎంపీఆర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అలాగే హెచ్ఏసిసిపిఆర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మెబ్లివర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేవని నిర్ధారించే 100% న్యాచురల్ ప్రొడక్ట్ వారి సర్టిఫికేట్స్ ఉన్నాయి. యూరోప్ ఎఫిషియన్సీ సర్టిఫికేట్ ఉంది, ఇంకా హలాల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎంతో మంది వరల్డ్ వైడ్ గా ఉన్న ఎన్నో ప్రముఖ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ ప్రొడక్ట్ ను ఎండార్స్ చేసినాయి. ఈ న్యూ కంపెనీ అష్యూర్డ్ క్వాలిటీ గ్యారంటీడ్ రిజల్ట్ అని చెప్తుంది. సో ఇది ఒక గొప్ప ఇన్నోవేషన్ హెల్త్ ఇండస్ట్రీలో. ఇక ఒక క్యూర్ సెల్ ప్యాకెట్ లో 20 చాచెట్స్ ఉంటాయి. ఈ 20 చాచెట్స్ మరి ఉన్న ఈ ప్రొడక్ట్ ఎవరెవరు వాడుకోవచ్చు అంటే అందరూ వాడుకోవాలి. అందరూ అంటే ఆరోగ్యవంతులు కూడా వాడుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారు ఎందుకు వాడుకోవాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఒకప్పుడు ఈ రోజు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఒకప్పుడు ఆరోగ్యవంతులు మనలాగా. సో అనారోగ్యం ఈ రోజు వచ్చింది అంటే
దానికి ఈ రోజే ప్రారంభమైందని కాదు, ఇన్స్టెంట్ గా వచ్చే జబ్బులు అంటూ ఏమీ ఉండవు. సో ఈ రోజు మీకు డయాబెటిక్ వచ్చింది అంటే దానికి మూలము ఒక 5 నుంచి 10 సంవత్సరాల క్రితమే పడి ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా అనారోగ్యానికి గురి కాలేదు అంటే మీరు ఎంతో అదృష్టవంతులు. ఆ అదృష్టం జీవితాంతం ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి మరి రెగ్యులర్ గా డైలీ ఒక చాచెట్ వాడుకుంటే మీకు అనారోగ్యం రాకుండా ఉంటుంది. అలాగే రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారు. మీ ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. మీ స్కిన్ లో మంచి బ్రైట్నెస్ వస్తుంది. ఇంకా మీ ఎయిర్ ఫాలింగ్ ఆగిపోతుంది. సో చక్కగా మీకు అనారోగ్యం అనేది రాకుండా ఇది కాపాడుతుంది. ఇంకా క్రానిక్ డిసీజ్ తో బాధపడేవారు అంటే బీపీ, డయాబెటిక్, థైరాయిడ్, ఇలా రకరకాల ఈ క్రానిక్ డిసీజ్ ఉంటాయి కదా, 6 నెలలు అంతకంటే ఎక్కువగా మనల్ని పట్టి పీడిస్తుంటే వాటిని క్రానిక్ డిసీజ్ అంటుంది. అలాంటి వ్యాధులతో బాధపడేవారు డైలీ 2 చాచెట్స్, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకోవటం వల్ల ఆ క్రానిక్ డిసీజ్ తో బాధపడేవారు 1 నెల తీసుకున్న తర్వాత, అది ఎటువంటి జబ్బు అయినా సరే 1 నెల మీరు తీసుకున్న తర్వాత ఈ 1 నెలలో మీకు 20 నుంచి 30% ఫలితం అనేది కనిపిస్తుంది. ఫలితం కనిపించిన తర్వాత మీరు పూర్తిగా దీన్ని విశ్వసించిన తర్వాత 4 to 6 మంత్స్ రెగ్యులర్ గా వాడుకుంటే ఆ ప్రాబ్లం పూర్తిగా మాయమైపోతుంది. మీకు ఇంకా అట్లాంటి ప్రాబ్లం ఒకటి ఉంది అన్నది కూడా మీరు మర్చిపోతారు అన్నమాట. సో అయితే ఈ క్రమంలో మీరు వాడే మెడిసిన్ ఆపకూడదు. మీరు అది వాడుకుంటూ ఇది వాడుకోవాలి. ఆ మెడిసిన్ ఇచ్చిన డాక్టరే మళ్ళీ ఇక సరిపోతుందండి, ఇంకా వాడాల్సిన అవసరం లేదని ఆ డాక్టర్ గారు చెప్తారు. అప్పుడు దాకా 2 వాడుకోవాలి. సో అయితే ఇది వాడే క్రమంలో ఈ రిపేర్ జరిగే ప్రాసెస్ లో కొంత బాడీ హీట్ అవుతుంది. అంటే హీల్ అయ్యే క్రమంలో హీట్ అవుతుంది, డిటాక్సిఫికేషన్ అవుతుంది. ఆ క్రమంలో కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఇంకా మీకు మంచిగా పనిచేస్తుంది అనమాట. సో మరి ఎలా వాడుకోవాలి దీన్ని అంటే దీన్ని సబ్లింగ్వాల్ టెక్నాలజీ అంటారు. అంటే ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయక ముందే ఒక చాచెట్ కట్ చేసి నాలుగు కింద పోసుకోవాలి. నాలుగు కింద పోసుకుంటే నోట్లో ఉన్న ఈ సెలైవ లాలాజలం అంటాం కదా, దాంతో మిక్స్ అయ్యి డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లో కలిసిపోతుంది. దీనివల్ల చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. ఒక 5-10 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్ కానీ, నార్మల్ వాటర్ కానీ ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువ తీసుకోండి. వాటర్ తాగిన 45 నిమిషాల తర్వాత మీరు బ్రష్ చేసుకోవచ్చు, ఏమైనా తినొచ్చు, త్రాగొచ్చు. సాయంత్రం కూడా అంతే. ఎందుకంటే సాయంత్రం అంటే 5-6 గంటలప్పుడు, మధ్యాహ్నం తిన్న తర్వాత మరి 3-4 గంటల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎంటీ స్టమక్ అయిపోతుంది. 5-6 గంటలప్పుడు మీరు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉదయం ఎలా చేశారో అలా చేసుకోండి. మరి అందరూ వాడుకోవచ్చు అని చెప్పాం కదా. మరి ఆ ప్రాసెస్ లో మరి కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి కదా, అందులో ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడుకోకూడదు. అలాగే పాలిచ్చే తల్లులు కూడా వాడుకోకూడదు. అలాగే ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వారు కూడా వాడుకోకూడదు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి, లివర్ మార్పిడి, హార్ట్ మార్పిడి చేసిన వారు, అవయవాలు మార్చిన వారు వాడుకోవటానికి వీల్లేదు. సో ఇదొకటి మైండ్ లో పెట్టుకోండి. అలాగే చిన్న పిల్లలు బిలో 12 years పిల్లలకు కూడా ఇది రికమెండ్ చేయట్లేదు. మరి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నీ రీప్లేస్మెంట్ ఉంది కదా, మోకాలు కీలు మార్పిడి, వాళ్ళు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది అవయం కాదు, అది ప్లాస్టిక్, దానికి ఏం ప్రాబ్లం లేదు. అలాగే స్టంట్ చేసిన వాళ్ళు, బైపాస్ చేసిన వారు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక మా ప్రాబ్లం తగ్గిపోతుందా, మా ప్రాబ్లం ఇది స్టెమ్ సెల్. స్టెమ్ సెల్ అంటే సెల్ లెవెల్ నుంచి మనకు ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది. ఇంకా ప్రత్యేకించి ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్పాల్సిన అవసరం, ప్రతి ప్రాబ్లం కూడా బాడీలో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఎవరైనా సరే ఎవరిని కూడా డౌట్లు అడగకుండా ఒక మాట చెప్తాను, మీరు 1 నెల వాడి చూడండి, ఆ ఫలితం 20 నుంచి 30% మీరు చూసారంటే మీకు మంచిగా పనిచేస్తుంది. ఇంకా తర్వాత 4 to 6 months వాడండి. రేర్ కేసుల్లో మాత్రం 6 months నుంచి 1 year వాడాల్సి ఉంటుంది. చాలా రేర్ అలాంటివి. మాక్సిమం కేసుల్లో 4 to 6 months సరిపోతుంది. ఇక ఈ ప్రొడక్ట్ కాస్ట్ వచ్చరికి మనకు గ్లోబల్ ప్రైస్ $62, మన ఇండియన్ రూపీస్ లో 5,800 రూపీస్ అవుతుంది. అయితే
ఈ 5,800 రూపీస్కు ప్రొడక్ట్తో పాటు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో బిజినెస్ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి దీనికి ఎటువంటి ఫీజు లేదు. ఈ 5,800కు మరి ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద ఒక ప్యాకెట్ కొంటే ఇంకొక ప్యాకెట్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే బై 1 గెట్ 1 అన్నమాట. సో బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఫ్రీ అని చెప్పాను కదా. ఈ బిజినెస్ వాల్యూ క్యాలిక్యులేషన్ కోసం 50 BV అంటే బిజినెస్ వాల్యూ అనేది 50 ఇస్తున్నారు. సో ఈ విధంగా ఒక మిరాకిల్ హెల్త్ ప్రొడక్ట్ ను మనం వాడుకుంటూ మనం సాటిస్ఫై సంతృప్తి చెందిన తర్వాత మరి మన కుటుంబ సభ్యులకు, మన నీర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ కు, అలాగే రిలేటివ్స్ కు, మన చుట్టూ ఇలా ఇతరులకు అందరికి ఇవ్వచ్చు కదా. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రొడక్ట్ ఎంతో అవసరమైంది కాబట్టి మనం ఇందులో బిజినెస్ ఆపర్చునిటీని కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ను అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చు. ఇందులో బాస్ లేడు, రిస్క్ లేదు, ఇన్వెస్ట్మెంట్ అనేది లేనే లేదు. మనకున్న ఖాళీ సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మన ఫైనాన్షియల్ పొజిషన్ ఇందులో మరి ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయి. ఒక్కొక్క ర్యాంక్, ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఉంటే 15 ర్యాంక్స్ ఉన్నాయండి. ఈ 15 ర్యాంక్స్ లో కొన్ని ఫస్ట్ ఒక 3 ర్యాంక్స్ మీరు 3 స్టెప్లు ఎక్కేరికే మీ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా మారిపోతుంది. ఒక 10 ర్యాంక్స్ మీరు అచీవ్ అయ్యారికే మీకు ఇంకా సమస్యలు అనేవి లేని ఒక అద్భుతమైన లైఫ్ లోకి వెళ్ళిపోతారు. టోటల్ 15 ర్యాంక్స్ మీరు అచీవ్ అయ్యారు అంటే 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ లో కానీ అసలు మీరు ఇతరులకు, సమాజానికి కూడా ఆదర్శప్రాయంగా మారిపోతారు. అంతటి అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఇందులో ఉంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికంటే ముందుగా మరి ట్రెడిషనల్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మనం ఏదైనా షాప్కి వెళ్ళి లేదు ఇంకెక్కడైనా వెళ్ళి ఆన్లైన్లో కానీ ఒక ప్రొడక్ట్ ఏదైనా సరే అది 1000 రూపీస్ పెట్టి మనం కొనుగోలు చేస్తున్నాము అంటే దాని యొక్క యాక్చువల్ కాస్ట్ వచ్చి అది 100 రూపీస్ నుంచి 200 రూపీస్ మధ్యలోనే ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ను ఒక 1000 రూపీస్ పే చేసి కొనుగోలు చేస్తున్నాము అంటే దాని యొక్క తయారీ ఖర్చు 100 to 200 రూపీస్ మాత్రమే ఉంటుంది. మరి 800 to 900 రూపీస్ మరి ఎక్కడికి వెళ్తున్నాయంటే మిడిల్ మెన్ సిస్టమ్, ఐసిఎండ్ఎఫ్ ఏజెంట్ అని, స్టేట్ డీలర్ అని, ఇలా అనేక చేతులు మారి దాదాపు 15 నుంచి 20 మంది చేతులు మారుతుంది. ఇలా మారి ఇంకా అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉంటాయి. వీరందరూ పంచుకుంటారు అన్నమాట. సో ఇలా మన డబ్బంతా ఇలాంటి వారు మధ్యవర్తులు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు ఇవన్నీ పంచుకుంటాయి. మరి న్యూ యంగ్ బిజినెస్ సిస్టమ్ ఏంటి అంటే ఇక్కడ మిడిల్ మ్యాన్ సిస్టమ్ ఉండదు, అడ్వర్టైజ్మెంట్లు ఉండవు, ఇక్కడ తయారీదారులు, వినియోగదారులు ఉండరు. సో ఇక్కడ కూడా సేమ్ కాస్ట్ అయితే మారదు. మరి ఇక్కడ ఉన్న 800 నుంచి 900 రూపాయలు అంటే 80 to 90% ఎక్కడికి వెళ్తాయి అంటే ఎవరైతే సాటిస్ఫై అయ్యారో వినియోగదారులు మరి వారే డిస్ట్రిబ్యూటర్స్ గా మారొచ్చు ఫ్రీగా, ఎలాంటి ఫీజులు కూడా పే చేయకుండా. సో ఎవరైతే ఈ ప్రొడక్ట్ ను బాగా ప్రమోట్ చేస్తారో వారందరూ కూడా ఈ యొక్క మిడిల్ మెన్స్ కి ఇచ్చేది, అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చేది మనం పంచుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా సింపుల్ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఇన్నోవేటివ్ బిజినెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మరి చిరుద్యోగులు, నిరుద్యోగులు, అలాగే చిన్న చిన్న వ్యాపారులు అందరూ కూడా వారికి ఉన్న తీరని కోరికలన్నీ కూడా తీర్చుకునే ఒక గొప్ప అవకాశం దీని ద్వారా వస్తుంది. దీన్ని సరిగా వినియోగించుకుంటే మరి మన టీంలోనే ఎంతో మంది జీవితాలు మారిపోయినాయి ఇప్పటికే. మరి మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అద్భుతంగా మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. న్యూయంగా మనకు 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫర్ చేస్తుంది. అందులో ప్రొమో రివార్డు, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైమ్ రివార్డ్స్, ర్యాంక్ అచీవ్మెంట్ అని 5 రకాల ఇన్కమ్స్ మనకు ఆఫర్ చేస్తూ ఉంది. ఈ 5 రకాల ఇన్కమ్స్ కూడా మనకు మంత్లీ ఆర్ 15 days కాదు, వారానికి కూడా కాదు, ఎవ్రీ డే ఇస్తుంది.
అన్ని రకాల ఇన్కమ్స్ ఎవ్రీడే ఇస్తుంది. ఎవ్రీడే ఇవ్వాలంటే ఎవ్రీడే బిజినెస్ క్లోజ్ కావాలి కదా. ప్రతిరోజు midnight 12కు మన బిజినెస్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన నెక్స్ట్ మినిటే మనకు రావాల్సిన అన్ని రకాల ఇన్కమ్స్ మరి క్రియేట్ అయిపోతాయి. ఎంత అద్భుతమైన టెక్నాలజీని మీరు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఒక అద్భుతమైన ఆపర్చునిటీలో మరి ఒక్కొక్క ఇన్కమ్ గురించి మనం తెలుసుకుందాం. అందులో ప్రొమో రివార్డ్ అంటే ఆ పేరులోనే ఉంది చూసారు, ప్రొమో అంటే బిజినెస్ ఇనిషియల్ స్టేజ్ లో ఎంకరేజ్మెంట్ బోనస్ అన్నమాట. ఇది ఈ ప్రొమో రివార్డ్ అంటే మనం ఎన్రోల్ అయ్యాం, మనం పే చేసిన ఈ $62 1+1 అని చెప్పుకున్నాం కదా మనం. ఈ 1+1 ప్రకారం 2 ప్యాకెట్లు కంపెనీ ఇచ్చేసింది. ఆ తర్వాత మనం వాడుకున్నాం, ప్రయోజనం పొందాం, బాగుందని మన ఫ్రెండ్స్కి ఇద్దరికి చెప్పాం. వారు కూడా $62 పే చేశారు, ఒక్కొక్కరు 2 ప్యాకెట్లు తీసుకున్నారు. సో వారిద్దరిని పరిచయం చేసిన మనకు మరి సంస్థ ఎవ్రీ వీక్ $3 ప్రకారం 104 వీక్స్ అంటే 2 years మొత్తం $312 పే చేస్తుంది. ఇది ఎంత బాగుందో చూడండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఇద్దరు చేసిన బిజినెస్ వాల్యూ $124, కానీ వారు చేసిన బిజినెస్ కంటే 2 రెట్ల కంటే ఎక్కువగా 2.5 times అధికంగా మనకు $312 తిరిగి మనకు పే చేస్తుంది. ఎందుకు ఇలా పే చేస్తుంది అంటే మనం ముందు ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇనిషియల్ గా ఎంకరేజ్మెంట్ బోనస్. కంపెనీ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు మరి కొంతమంది వర్క్ చేసే వాళ్ళు రావాలి, పబ్లిక్ లేక ఆ ప్రొడక్ట్ బాగా స్ప్రెడ్ కావాలి, దాని మీద ఒక గుడ్ విల్ అనేది పెరగాలి, బ్రాండ్ నేమ్ అనేది క్రియేట్ కావాలి. కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీలు ఏవైనా కూడా కొంచెం ఇది బిజినెస్ టెక్నిక్ అంటారు. దీనికి మీకు ఉదాహరణ రిలయన్స్ జియో వారు చూడండి, 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశం అంతా ఇంటర్నెట్ కేబుల్స్ వేసి మనకు 1 year పాటు ఉచితంగా ఇచ్చింది. కాబట్టి ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 నెట్వర్క్ ఏంటంటే జియో. సో అదే డే 1 నుంచి వారు ఈ ఛార్జెస్ పెట్టారనుకోండి, ఎక్కడో ఉండేది 4వ 5వదిగానే ఉండేది. సో అలా కాకుండా కొంత వదులుకుంటే కొంత బాగా వస్తుంది, అంటే బ్రాండ్ బాగా ప్రమోషన్ అవుతుంది అనమాట. మన కంపెనీ కూడా మరి ప్రీ లాంచింగ్ టైంలో ఉంది కాబట్టి ఇలాంటి ఒక బిజినెస్ టెక్నిక్ ఉపయోగించి దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మరి మనం ఇంకా బాగా షైన్ అవుతాం అనమాట. సో ఈ 2 years పాటు మనం వెయిట్ చేయలేము అనుకుంటే ఇంకా మనకు ప్రొడక్ట్ కూడా ఆప్షన్ తీసుకోవచ్చు అన్నమాట. 6 ప్యాకెట్స్ ఇస్తాం, రివార్డు లేదు ప్రొడక్ట్ ఏదైనా మన ఇష్టం. మనం ప్రతిసారి ప్రొమోకి ఎలిజిబుల్ అయిన ప్రతిసారి కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక కస్టమరు 3 తనే తీసుకోండి, 3 ఐడీలు తనే తీసుకోండి. ఒక్కొక్క ఐడికి $62 అంటే 3 62 $186 పెట్టి కొనుక్కున్నాను. 3 రోజులు 6 ప్యాకెట్లు వచ్చేసినాయి. అతను వాడుకుంటున్నాడు, ఆరోగ్యంగా బాగున్నాడు. మన ఇండియన్ రూపీస్లో చెప్పుకుంటే 17,400 అవుతుంది. మరి అతనికి ఈ $312 అంటే ఈ 2 years లో 27,400 వచ్చేసింది. అతను పే చేసింది 17,400, ప్రొడక్ట్ వచ్చేసింది 6 ప్యాకెట్స్ ప్లస్ $312 అంటే మరొక 27,400 మళ్ళీ కంపెనీ నుంచి రిటర్న్ వచ్చినాయి అతను. అంటే ఇంకా అతనికి 10,000 సర్ప్లస్ లో ఉంది. ఆరోగ్యానికి ఆరోగ్యం వచ్చింది, ఇంకా 10,000 రూపీస్ ఎక్కువ కూడా వచ్చింది. ఇలాంటి అవకాశం మరి ఈ యొక్క ఆఫర్ ఉన్నంత కాలమే. మరి అఫీషియల్ లాంచింగ్ మనం జూలై 10 కంపెనీ అనౌన్స్ చేసింది. సో ఈ లోపలనే మనం సద్వినియోగం చేసుకోవటం సో చాలా అదృష్టం అని నేను చెప్తున్నాను. అందరూ కూడా ఎవరైతే తెలివైన వారు ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇద్దరికి మాత్రమే ఇస్తారా అని మీరు అడగవచ్చు. మనకు ఫస్ట్ ఇద్దరు మాత్రం లెఫ్ట్ రైట్ కంపల్సరీ ఉండాలి, మన డైరెక్ట్ రిఫరెన్స్ తో ఉండాలి. ఆ తర్వాత 1 side అయినా సరే ప్రతి ఇద్దరు మీ డైరెక్ట్ రిఫరెన్స్ తో ఎన్రోల్ అయిన ప్రతి ఇద్దరికి మీకు ప్రొమో రివార్డ్ వస్తుంది. అంటే మీరు ఒక 10 మందిని డైరెక్ట్ గా రికమెండ్ చేశారు, 1 side 2 sides ఎట్లయినా పర్వాలేదు.
అప్పుడు మీకు 5 ప్రమోలు వస్తాయి. అంటే ప్రతి ఇద్దరికి ఒక ప్రమో కదా, అంటే 5 ప్రమోలు. 5 ప్రమోలు అంటే $1,560. అదే 20 మంది డైరెక్ట్ గా రికమెండ్ చేశారు అనుకోండి, డైరెక్ట్ రికమెండేషన్ ఉండాలి. మీరు లెఫ్ట్ అయ్యండి, రైట్ అయ్యండి, లేదు ఒకే సైడ్ అయ్యండి మొత్తాన్ని. సో ఈ 20 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేసినందుకు మీకు 10 ప్రమోలు వస్తాయి. అంటే $3,120 ఈ 2 years లో వస్తాయి. అదే మీరు డైరెక్ట్ గా 100 మందిని డైరెక్ట్ రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, ఈ 100 మందికి 50 ప్రమోస్ వస్తాయి. వీక్లీ $3 అంటే $150 పర్ వీక్. అట్లా 104 weeks అంటే మొత్తం $15,600 వస్తాయి. అంటే 14,35,000. ఇది అడిషనల్ ఇన్కమే కదా, ఎంత బాగుందో చూడండి. ఈ ఒక్క ఇన్కమే ఇంత వస్తే మరి ఇంకా లైఫ్ టైం ఇన్కమ్స్ చాలా ఉన్నాయి. ఇంకొక 4 ఉన్నాయి. ప్రమో అనేది ఎప్పుడైనా తీసివేయచ్చు. తీసేసే లోపలనే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఇప్పుడు చెప్పేవి కూడా లైఫ్ టైం ఉండేవి, కంపెనీ ఉన్నంత కాలం ఉండేవి. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే బైనరీ. ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి ఎక్స్టెన్షన్ అదే సేమ్. మన కింద ఏబి, ఈ ఏబి 2 టీములనే మనం మెయింటైన్ చేయాల్సి. అయితే మనకు ఇద్దరే తెలిసి ఉన్నారా? ఎంతో మంది తెలుసు సమాజంలో. మరి వారందరినీ ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే ఈ ఏ కింద కానీ లేదంటే బి కింద కానీ ప్లేస్ చేయాలి. మీ డైరెక్ట్ రిఫరెన్స్ ఎంతమందినైనా చేయొచ్చు, కానీ పొజిషన్ మీరు లెఫ్ట్ అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వెళ్ళి కింద ప్లేస్ అవుతుంది. బాటంలో రైట్ అని పొజిషన్ ఇచ్చారనుకోండి, ఎక్స్ట్రీమ్ రైట్ వెళ్ళి బాటంలో ప్లేస్ అవుతుంది అన్నమాట. ఇలా మీరు ఎంతమందినైనా డైరెక్ట్ గా రిఫర్ చేయొచ్చు. అవన్నీ కూడా మీరు లెఫ్ట్ అంటే రైట్, రైట్ అంటే రైట్ అలా ప్లేస్ అవుతాయి. సో అయితే ఇది మ్యాచింగ్ కదా. ఒక్కొక్క ఐడికి మనం ఎంత బీవీ అనుకున్నాం, బిజినెస్ వాల్యూ 50 అనుకున్నాం కదా. ఈ మ్యాచింగ్ అయితే 1:1 కానీ లేదంటే 50 బీవీ మ్యాచింగ్ కానీ మనకు కౌంట్ చేస్తారు అనమాట. ఇందులో ఈ 2 టీములు ఒకటి బాగా స్పీడ్ గా వెళ్ళొచ్చు, ఒకటి కొంచెం వీక్ గా ఉండొచ్చు. ఈ స్పీడ్ గా వెళ్ళే టీంను పవర్ లెగ్ అంటారు. ఇది అన్లిమిటెడ్ క్యారీ ఫార్వర్డ్, ఎక్కడ కూడా ల్యాబ్స్ కావడం అలాంటివి లేవు. ఇక వీక్ సైడ్ మీకు మ్యాచింగ్ అవుతూ ఉంటుంది. ఈ మ్యాచింగ్ మీద అంటే ఎవ్రీ 50 బేబీ మీద 5% మనకి ఇన్కమ్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి ఐడికి $2.5 మనకు రిలీజ్ అవుతుంది. ఇలా ఎవ్రీడే $500 వరకు మనం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అనమాట. $500 అంటే 46,000 వరకు మనం ఎర్న్ చేయొచ్చు. అయితే ఇందులో ఇంకా మనకు ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయనుకున్నాం కదా, 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 6 స్టార్. అంటే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ డబుల్ అవుతుంది. అంటే 5% బదులు 10% ఇస్తారు. సో అప్పుడు ఎవ్రీ మ్యాచింగ్ మీద మనం స్టార్టింగ్ లో ఏమనుకున్నాం, $2.5 వస్తుంది. సిల్వర్ ర్యాంక్ నుంచి పైన అన్ని ర్యాంకులకు కూడా 10% అంటే ఎవ్రీ మ్యాచింగ్ కు $5 వస్తాయి. అట్లా మనకు మాక్సిమం క్యాపింగ్ లిమిట్ కూడా పెంచడం జరిగింది. $1,000 ఎవ్రీడే. $1,000 అంటే 92,000 రూపీస్ పర్ డే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే ఎర్న్ చేయొచ్చు. అది మాక్సిమం లిమిట్ అన్నమాట. సో ఈ విధంగా ఒక గొప్ప అద్భుతమైన ఇన్కమ్ అన్నమాట ఇది. ఇంకా మరొక అద్భుతమైన ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటే ఎవరైతే ఈ మ్యాచింగ్ బోనస్ మన డౌన్ లైన్ లో ఎర్న్ చేస్తున్నారో వారి ఎర్నింగ్స్ మీద మళ్ళీ మనకు ఇన్కమ్ అన్నమాట. అంటే మన డౌన్ లైన్ సంపాదించే ఇన్కమ్ మీద కూడా అగైన్ ఇన్కమ్. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇందులో మనం డైరెక్ట్ గా స్పాన్సర్ చేసిన అందరూ కూడా లెవెల్ 1 అవుతారు. సపోజ్ మనం ఇద్దరిని మనం డైరెక్ట్ గా రిఫర్ చేస్తే ఒక లెవెల్ మీద మనకి ఇస్తారు. అదే నలుగురిని డైరెక్ట్ గా రిఫర్ చేస్తే 2 లెవెల్స్ మీద మనకు 10%. ఏ లెవెల్ అయినా 10% వారి ఇన్కమ్ మీద 10% ఇస్తారు. అదే 6గురిని డైరెక్ట్ గా రిఫర్ చేస్తే 3 లెవెల్స్ మీద, 8 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేస్తే 4 లెవెల్స్ మీద, 10 మందిని డైరెక్ట్ గా రిఫర్ చేస్తే 5 లెవెల్స్ మీద మనకు ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది. అన్ని లెవెల్స్ మీద కూడా 10%. ఇది ఎలాగో మీరు చూడండి. మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసిన వారందరూ కూడా ఇక్కడ హారిజెంటల్ గా ప్లేస్ అవుతారు. వారందరూ మీకు లెవెల్ 1 అవుతారు. ఈ లెవెల్ 1 లో
10 మంది ఉన్నారు అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్. ఈ 10 మంది లెవెల్ 1 ద్వారా వచ్చిన వారు లెవెల్ 2 అవుతారు. లెవెల్ 2 ద్వారా వచ్చిన వాళ్ళు లెవెల్ 3, లెవెల్ 3 ద్వారా వచ్చిన వాళ్ళు లెవెల్ 4, లెవెల్ 4 ద్వారా వచ్చిన వాళ్ళు లెవెల్ 5. ఇలా మనకు ఈ 5 లెవెల్స్ మీద ఒక్కొక్క లెవెల్ మీద 10% ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ టీంలో 10 మంది ప్రతిరోజు యావరేజ్ 1000 రూపీస్ ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మ్యాచింగ్ బోనస్ అనేది డైలీ 1000 రూపీస్ యావరేజ్, ఒకరు ఎక్కువ సంపాయని ఒకరు తక్కువ సంపాయని, యావరేజ్ 1000 రూపీస్ సంపాదించే వాళ్ళు 10 మంది ఉన్నారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే వారందరూ టోటల్ ఇన్కమ్ 10,000. ఆ 10,000 మీద మీకు ఎంత పర్సెంటేజ్? 10% కదా. అంటే ఎవ్రీడే మనం 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. ఇంకా ఎర్నర్స్ పెరిగారు మన టీంలో, కానీ యావరేజ్ ఇన్కమ్ 1000 ఉంది. అంటే ఇప్పుడు 100 మంది ఎర్నర్స్ అయ్యారు. ఈ 100 మంది ఎర్నర్స్ అయినప్పుడు వారందరు టోటల్ ఇన్కమ్ 1 lakh అయింది. 10% అంటే మనకు 10,000. ఇంకా ఎర్నర్స్ పెరిగారు, 1000 అయ్యారు. అప్పుడు 10 లక్షలు అవుతుంది వారి టోటల్ ఇన్కమ్. 10% అంటే మనకు 1 lakh ఫర్ డే. ఎస్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది జాబ్ కాదు, ఇట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్. బిజినెస్ లో గంటకు ₹1 కోటి కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, టీసీఎస్ ఉంది కంపెనీ, ప్రతి 30 నిమిషాలకు 100 crores సంపాదిస్తున్నారు. అది బిజినెస్ లో ఏదైనా సాధ్యం, ఎంతైనా. అంటే స్కై ఇస్ ద లిమిట్ అన్నమాట. అదే జాబ్ అంటే లిమిటెడ్ గా ఉంది ఇన్కమ్. అదే టీసీఎస్ కంపెనీలో ఎంప్లాయీస్ కు ₹1,00,000 ఉంటుంది మంత్లీ, గంటలకు కాదు. అదే కంపెనీ చేసేది బిజినెస్, ఆ ఎంప్లాయీ చేసేది జాబ్. మన ఎంప్లాయ్మెంటా లేకపోతే బిజినెస్? మన ప్యూర్లీ బిజినెస్. సో ఇంకా మనకు ఎర్నర్స్ పెరిగారు మన టీంలో, వారందరూ ఇన్కమ్ పెరిగింది. మనకు 10% అంటే డైలీ 10 lakhs కూడా తీసుకోవచ్చు, ఇక్కడ ఎలాంటి లిమిట్ లేదు. సో డైలీ ₹1 కోటి కూడా సంపాదించవచ్చు. ఎందుకు లిమిటేషన్ లేదు, అన్లిమిటెడ్ డెప్త్ మీద ఇస్తారు, అన్లిమిటెడ్ ఇన్కమ్ అప్ టు 5 levels వరకు, 10% ఆల్ లెవెల్స్ మీద. సో ఈ విధంగా మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇటువంటి అద్భుతమైన ఇన్కమ్ మన టీంలో ఎర్నర్స్ పెంచడం అంటే ఏంటి? మనం అందరికీ సర్వీస్ చేస్తాం, మనము హ్యాపీ, వారు హ్యాపీ. ఇక రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం. రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం అంటే మనం ప్రమోషనల్ ర్యాంక్స్ ఉన్నాయనుకున్నాం కదా, 1 star, 2 star, 3 star. ఈ ర్యాంక్ అచీవ్ అయినప్పుడల్లా మనకు రివార్డ్ ఇస్తారు అనమాట. సో 1 star కావాలి మీరు అంటే 1400 BV లెఫ్ట్ గ్రూప్ లో, 1400 BV రైట్ గ్రూప్ లో చేస్తే మనం 1 star అవుతాం. సో 1 star అయితే $100 మనకు రివార్డ్ గా ఇవ్వటం జరుగుతుంది. అదే 2 star కావాలనుకోండి, $3,500 BV. ఈ 3,500 BVలో సో మనకు ఈ 1400 కూడా కలిసి ఉంది, అంటే కుములేటివ్. ఈ యొక్క టార్గెట్ ఏమో కుములేటివ్, రివార్డ్ ఏమో కుములేటివ్ కాదండి, దేనికి అదే అది. సో 2 star కావాలంటే $3,500 BV చేసాము మనం లెఫ్ట్ గ్రూప్ లో, రైట్ గ్రూప్ లో. అప్పుడు మనకు మరొక $150 రివార్డ్ గా ఇవ్వడం జరుగుతుంది. 3 star అయ్యాం, 7,000 BV అంటే ఈ 3,000 ప్లస్ ఇంకొక 3,500 BV, అప్పుడు $250 రివార్డ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు నేను రీసెంట్ గా నిన్ననే రూబీ అయ్యాను, జస్ట్ 5 months లో. నేను మీ అందరికంటే కూడా అనామకుని, నాకు పెద్దగా ఏమి ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు, బిజినెస్ నాలెడ్జ్ లేదు, చేసుకుంటూ పోతున్నాం. సో నాకంటే మీరు గొప్పవారని నేను నమ్ముతున్నాను. సో నేనే 5 months లో మరి రూబీ అయిపోతే, అంటే 7th ర్యాంక్ అచీవ్ అయితే, మీరు నాకంటే ఇంకా స్పీడ్ గా అచీవ్ కావచ్చు, ఎందుకంటే ఇది పాసిబుల్ ఉంది. సో మొత్తం 15 ర్యాంక్స్. నా అప్లైనరు మరి లైన్ ప్రసాద్ గారని, వారు ఇక జస్ట్ ఈ 2-3 days లోనే 10th ర్యాంక్ డైమండ్ కాబోతున్నారు. డైమండ్ అంటే చూడండి, జస్ట్ ఆయన 7 months లో ఆర్ 8 months లోనే ఆయన డైమండ్ అయిపోతున్నారు. అంటే 8 months కే 10వ ర్యాంక్ అచీవ్ అయితే ఇంకా 15 ర్యాంక్స్ ఎంత కాలంలో అయిపోతాయి? హార్డ్లీ ఇంకొక 1 year అంతే. 1 year అంటే మొత్తం 2 years లో మనం 15 ర్యాంక్స్ కూడా అచీవ్ చేయొచ్చు. లేదు ఇంకా స్లోగా చేసాం.
ఈ 15 ర్యాంక్స్ అచీవ్ చేయడానికి మ్యాక్సిమం 3 years ఆర్ 5 years అనుకోండి. 5 years లో మనం కానీ 15 ర్యాంక్స్ కానీ అచీవ్ చేయగలిగితే ఈ ఒక్క ర్యాంక్ రివార్డ్ అవార్డ్ లైఫ్ టైం రివార్డ్ $50 lakhs. $50 lakhs అంటే మన ఇండియన్ రూపీస్ లో 45 crore. 45 crore ఈ ఒక్క ఇన్కమే తీసుకుంటే మిగతా ఇంకొక 4 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కలిపి మరొక 100 crores ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇది బిజినెస్, మళ్ళీ చెప్తున్నాను, ఇది బిజినెస్. సో మన కోరికలు, మన ఆశయాలు అన్ని కూడా దీని ద్వారా తీర్చుకోవచ్చు. కాబట్టి ఇది ఎంతో గొప్ప అవకాశం. ఇంకా చివరిగా ర్యాంక్ అచీవ్మెంట్. ఈ ర్యాంక్ అచీవ్మెంట్ అనేది అంటే రాయల్టీ బోనస్ లాంటిది అన్నమాట. అయితే ఈ రాయల్టీ బోనస్ దీంట్లో పొందాలి న్యూయంగ్ లో అంటే మనం 3 star అయి ఉండాలి. N1 ర్యాంక్ అంటారు. ఈ 3 star అయితే మనం మన లెఫ్ట్ గ్రూప్ నుంచి, రైట్ గ్రూప్ నుంచి ఎక్కడైనా సరే బిజినెస్ జరిగిందంటే అన్లిమిటెడ్ డెప్త్ లో మన టీంలో ఎక్కడ బిజినెస్ జరిగినా, మన డైరెక్ట్ రెఫరెన్స్ లో ఉన్న గ్రూపుల్లో ఎక్కడ బిజినెస్ జరిగినా సరే మనకు 1% రాయల్టీగా వస్తుంది. అది కూడా ఎవ్రీ బిజినెస్ యాడ్ అయినప్పుడల్లా మనకు 1% యాడ్ అయిపోతూ ఉంటుంది. ఎంత బాగుంటుంది, ఇన్స్టెంట్ గా వస్తుంది ఇన్కమ్. దీన్ని ఇన్స్టెంట్ ఇన్కమ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇంకా మిగతా ఇన్కమ్స్ అన్నా డే క్లోజ్ అయినా నెక్స్ట్ మినిట్ వస్తాయి, అంటే 24 hours పడుతుంది. కానీ ఇది ఎవ్రీ మినిట్ ఇన్స్టెంట్ గా వస్తుంది. అదే మీరు 5 star అయ్యారు అనుకోండి, అంటే N2 అంటారు 2%, N3 సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, డైమండ్ అండ్ అబోవ్ ర్యాంక్స్ ఏదైనా సరే 5%. సో డిఫరెన్షియల్ బేసిస్ లో వస్తుంది. అది ఎట్లాగో మీకు చూపిస్తాను. ఇందులో డైమండ్ కావటం అనేది చాలా ఈజీ అండి. డైమండ్ అయితే ఇక చాలా బ్రైట్ కెరీర్ ఉంటుంది. అంటే మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు, సమాజంలో రోల్ మోడల్ గా ఉంటారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు ఎంతోమంది. అంతగా మీ ఇన్కమ్ ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. సో మీకు అంత గౌరవం పెరుగుతుంది. డైమండ్ అనేది ఒక కీ రోల్ అన్నమాట, ఒక మంచి పొజిషన్ ఈ కంపెనీలో. సో అది మీరు ఒక 6 to 10 months కష్టపడితే ఈజీగా అయిపోతారు. మేము సామాన్యులు, మేము అవ్వాలనేది మీరు ఇంకా ఏముంది చెప్పండి. మీరు డైమండ్ అయ్యారు, డైమండ్ అయితే మీరు 5% ఈ రాయల్టీ బోనస్ కు ఎలిజిబిలిటీ కదా. మరి డిఫరెన్షియల్ బేసిస్ అనుకున్నాం కదా, మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసిన ఈ టీంలన్నీ మీకు హారిజంటల్ టైప్ లో జనరేషన్ ప్లాన్ ఇలా సెటప్ అవుతుంది. సపోజ్ ఒక టీంలో ఇంకా ఎవరు 3 star కాలేదు అంటే అక్కడి నుంచి ఆ టీం నుంచి, ఆ గ్రూప్ నుంచి మీకు డైరెక్ట్ 5% వచ్చేస్తుంది. ఇంకొక గ్రూప్ లో 3 star ఉన్నారు, ఆ గ్రూప్ కు 1% పోతే ఆ 3 star కు బ్యాలెన్స్ 4% మీకు వచ్చేస్తుంది. ఇంకో గ్రూప్ లో మరి 5 star ఉన్నారు, 5 star అంటే వారికి 2% పోతుంది, బ్యాలెన్స్ 3% మీకు వచ్చేస్తుంది. ఇంకో గ్రూప్ లో సిల్వర్ ఉన్నారు, వారికి 3% పోతుంది, మీకు బ్యాలెన్స్ 2% వస్తుంది. ఇంకో గ్రూప్ లో గోల్డ్ ఉన్నారు, అంటే వారి 4%, మీకు 1% బ్యాలెన్స్. ఈ గోల్డ్ అనేది చాలా గొప్ప ర్యాంకు. ఇందులో మీకు 1% వస్తుంది అన్న దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ బిజినెస్ బిల్డింగ్ లో వీరిదే కీలకమైన పాత్ర. మీకు మ్యాచింగ్ బోనస్ రావాలన్నా, మీకు ప్రమోషనల్ ర్యాంక్ రావాలన్నా వీరే చాలా కీలకంగా వ్యవహరిస్తారు. వారి ద్వారా ఎంతో ప్రయోజనం ఉంది. ఈ ఒక్కటి కొంచెం తగ్గినా కూడా మనకి ఏం ఇబ్బంది లేదు. సో ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్ ఎంతైనా తీసుకోవచ్చు. సో మరి వై న్యూయంగ్? ఇది ఫ్రీలాన్సింగ్ లో ఉంది. ఫ్రీలాన్సింగ్ లో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, మీకు కూడా తెలుసు. మనకు అఫిషియల్ లాంచింగ్ కంటే ముందే మనం దీంట్లో ఒక మంచి పొజిషన్కి వచ్చాము అంటే చాలా బాగుంటుంది. ఇందులో ఎటువంటి రిస్క్ లేదు, అలాగే బాస్ లేడు, ఇన్వెస్ట్మెంట్ లేదు. సో లైబిలిటీ ఫ్రీ ఆపర్చునిటీ కదా ఇది. అంతేకాకుండా మన ఫైనాన్షియల్ పొజిషన్ చాలా మారిపోతుంది. మీరు డైమండ్ అయితేనే మీకు మంచి ఒక రేంజ్ లో ఉంటారు అనమాట. మినిమం ఒక 5 CR మీరు అప్పటికే ఎర్న్ చేశారు డైమండ్ అయ్యారు. ఇంకా క్రౌన్ అంబాసిడర్ అయ్యాకే 100 crores అండ్ ప్లస్ మీరు అర్హులై ఉంటారు. ఇక మనకు నచ్చిన టైంలో మనం చేసుకోవచ్చు, దీనికి ఏమీ రిస్ట్రిక్షన్ లేదు.
ఇక రికగ్నిషన్ అంటే మన కంపెనీ ఎలా రికగ్నైజ్ చేస్తుంది, మన లైన్స్ టీమ్ ఎప్పటికప్పుడు మంచిగా రికగ్నైజ్ చేస్తుంది మిమ్మల్ని, మీ ప్రతిభను గుర్తిస్తూ మీకు ఫెసిలిటేట్ చేస్తూ ఉంటుంది. అలాగే మరి గవర్నమెంట్ కూడా మనకు అప్రిషియేట్ చేస్తూ ఉంది, ఎందుకంటే మనం ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం. ట్యాక్స్ పే చేసినప్పుడల్లా మనకు ప్రశంసా పత్రాలు ఇస్తూ అభినందిస్తూ ఉంటుంది. ట్యాక్స్ పేయర్స్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా వారికి ఏ ట్రీట్మెంట్ లేదని చెప్పినప్పుడు కూడా మనం వెళ్ళి వారికి ధైర్యాన్ని ఇచ్చి మన క్యూర్ సెల్ ఇవ్వటం ద్వారా ఆ క్యూర్ సెల్తో రికవర్ అయిన వాళ్ళు ఇక చేస్తారు కదా బిజినెస్, మన పేరు చెప్తూ వాళ్ళు చేసే బిజినెస్ ముందల ఇంకా హాస్పిటల్స్ బిజినెస్ ఆగదు, ఏది ఆగదు అనమాట. దే ఆర్ లైవ్ ఎగ్జాంపుల్స్. సో అట్లా మనకు అందరి నుంచి ప్రశంసలు వస్తూ ఉంటాయి, ఆశీస్సులు వస్తూ ఉంటాయి, మంచి రికగ్నేషన్ వస్తుంది. సో ఇలాంటి ఒక గొప్ప కల్పవృక్షం లాంటిది న్యూయంగ్ అనేది. సో రాబోయే రోజుల్లో ఒక సంచలనమే క్రియేట్ చేయబోతుంది. ఇలాంటి గొప్ప కంపెనీలు మరి మనందరం కూడా కలిసి ప్రయాణిద్దాం, రండి కలిసి పనిచేద్దాం. సో ఈ ప్రెజెంటేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇందులో ఏమైనా సందేహాలు కానీ ఇంకేమైనా మీకు అర్థం కాని విషయాలు ఉంటే మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వారిని సంప్రదిస్తే అన్ని విషయాలు కూడా మీతో చర్చించవచ్చు. మీరు ఒక మంచి బ్రైట్ కెరీర్ ను సెలెక్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హెచ్జి రావు గారు. ఎస్ సార్, గ్రేట్ సెషన్ సార్, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ఓకే లీడర్స్, ఇంతవరకు సార్ ఏదైతే చెప్పారో ప్రొడక్ట్ గురించి మనము వినడం జరిగింది. అయితే ఆ ప్రొడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది అని మేము ఈరోజు చెప్పము, ఎందుకంటే రేపు మనకు టెస్టిమోనీ సెషన్ ఉందన్నమాట. రేపు దాంట్లో జస్ట్ మేము స్టార్ట్ చేసినటువంటి 1 or 2 minutesలోనే 1000 members దాటిపోతారు. సో దానిలో మీరు రేపు జాయిన్ అయితే జూమ్లో మీరే చూస్తారు ఎవరెవరు రిజల్ట్ వచ్చింది, ఏమి ఎలాంటి రిజల్ట్స్, కొన్ని మిరాకల్స్ అసలు మేము కూడా ఊహించలేనటువంటి కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అన్నమాట ఈ ప్రొడక్ట్ ద్వారా. సో అది రేపు మీరే చూస్తారు. అలాగే ఇన్కమ్స్ కూడా ఎంతో మంది దీని ద్వారా కొన్ని వేలల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే కొన్ని వందల మంది లక్షల్లో తీసుకుంటున్నారు. అలాగే ₹1,00,00,000 దాటిపోయిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఇందులో ఉన్నారు, అందులో సందేహం ఏమీ లేదు. సో కాబట్టి మంచి ఎక్సలెంట్ ఏదైనా అవకాశం ఉందా, ఎక్సలెంట్ ఆపర్చునిటీ అంటే ఇప్పటిలో ఇది తప్ప వేరే ఏది లేదని చెప్తాను అనమాట. ఎందుకంటే అలాంటి ఆపర్చునిటీ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఖచ్చితంగా మన లైఫ్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సార్ చెప్పినట్లు మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో అది 100% మారుతుందన్నమాట. అలాంటి అవకాశం గురించి ఈరోజు మనం సార్ చెప్తున్నారు. సార్ మరోసారి మనం అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ యొక్క సెషన్ని ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం. సార్ చెప్పినట్టుగా దీని గురించి ఏమైనా సందేహాలు ఉంటే మీ యొక్క ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళతో